జనవరి 1న ఓయూలోని లేడీస్ హాస్టల్లో చొరబడిన ఆగంతకుని పోలీసులు అరెస్ట్ చేశారు. చెప్పు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుని పట్టుకున్నారు. నిందితుడు స్థానిక బస్తీకి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. గతంలో ఓయూ కిన్నెర హాస్టల్లో రాజు పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే లేడీస్ హాస్టల్లోకి రాజు ఎందుకు ప్రవేశించాడన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దొంగలించడానికి వెళ్లాడా లేక వేరే దేనికోసమైనా వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్స్ లోకి అగంతకుడు ప్రవేశించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్కు సెక్యూరిటీ ఏమైందని అంతా ప్రశ్నిస్తున్నారు. ఓయూలో తాజా పరిస్థితికి ఇదే నిదర్శనమని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ఓయూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రోజు రాత్రిపూట ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా చొరబడినటువంటి వ్యక్తిని మా యొక్క ఎస్ఐ కాశీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ SHO ఆధ్వర్యంలో ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను లేడీస్ హాస్టల్లో దూకేటప్పుడు చెప్పు పడిపోవడం జరిగింది. ఆ చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి గుర్తించడం జరిగింది. అతని పేరు జంగా రాజు, వాళ్ళ తండ్రి పేరు జంగా శంకర్. ఇక్కడ వీసీ లాడ్జ్ బస్తీలో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ క్వార్టర్స్లలో ఉంటారు, నియర్ బై ద హాస్టల్. అతను గత కొంతకాలం ఇంతకుముందు కిన్నెర హాస్టల్లో పనిచేసేవాడు, టెంపరీ ఎంప్లాయీగా. అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని అవారా వ్యవహారాలు అలవాటైనవి. వాటిలో భాగంగా బ్యాక్ సైడ్ బస్తీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో అమ్మాయిలు ఎట్లా కనిపిస్తారనే ఉద్దేశంతో అతను వచ్చి చూసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో అతను దూకడం జరిగింది. తర్వాత పట్టుకునే ప్రయత్నంలో పారిపోయినాడు. అతన్ని ట్రేస్ అవుట్ చేసి ఈరోజు మధ్యాహ్నం మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని వాంగ్మూలం ప్రకారం నేరస్తులు అతను నేరం ఒప్పుకున్నందున ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. జనవరి 1న ఓయూలోని లేడీస్ హాస్టల్లో చొరబడిన ఆగంతకుని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక చెప్పు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. ఫోన్లో సురేందర్. దీపిక అయితే జనవరి 1న ఓయూ లేడీస్ హాస్టల్లో అగంతకు ప్రవేశించిన అంశం అనేది సంచలనమైంది. ఎందుకంటే ఓయూ అనేది మనకు తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకమైన ఒక యూనివర్సిటీ కాబట్టి ఇలాంటి చర్యలు ఒక అవమానకరంగా ఉంటాయని భావించడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గోడ దూకి ఒక వ్యక్తి గోడ దూకి లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించడం అనేది చాలా పెద్ద ఇష్యూ. అంతసేపు అసలు ప్రవేశించి చూసేంత వరకు సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారు? ఇంత సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాస్ లేకపోతే అగంతకుడు ఏం చేసినా ఎవరు పట్టించుకునే అవకాశం, దాఖలాలు, దురదృష్టకరమైన చర్యలు కూడా ఎటువైపు వెళ్తున్నాయని కూడా ఊహించడానికి చాలా కష్టంగా ఉంది. అదే రోజు రాత్రి అక్కడ స్టూడెంట్లు ధర్నా చేయడం వల్ల ఈత విషయంపై పోలీసులు కొంచెం గట్టి చర్యలు తీసుకున్నట్టయితే కనిపిస్తుంది. అయితే రాజు ఎందుకు వచ్చిన కారణాలు కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అతను ఏదో అమ్మాయిలను చూడడానికి అంటూ కూడా దొంగచాటుగా గోడ దూకేసి రావడం అనేది ఈ ప్రస్తుత కాలంలో ఈ యూత్ కూడా ఎటువైపు ఆలోచిస్తుంది, ఎటువైపు వెళ్తున్నారు, వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇటు ఓయూ అధికారులు కానీ అదేవిధంగా వైస్ ఛాన్సలర్ కానీ ఎవరు మాట్లాడకపోవడం కూడా ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా జరుగుతున్న సెక్యూరిటీ గార్డు ఏదైనా విద్యార్థులు ఏదైనా సమస్య మీద ధర్నా చేసినా కూడా, ఏదైనా ఉద్యమం చేసినా కూడా వెంటనే వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నించే ఈ అధికారులు కానీ పోలీసులు కానీ ఇలాంటి సంఘటన జరగకుండా లేడీస్ హాస్టల్ దగ్గర ఇంకా సెక్యూరిటీని పెంచితే బాగుందనేది స్థానికంగా ఉన్న విద్యార్థులు చెప్తున్న అంశము. అయితే ప్రస్తుతానికైతే ఆ రోజు రాత్రి విద్యార్థులు స్పందించి ధర్నా చేయకపోతే ఇంత కూడా త్వరితగతిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులు పట్టుకోవడం జరిగేది కాదని కూడా చెప్తున్నారు.
సీసీ ఫుటేజ్ లేకపోతే చెప్పు ఒకవేళ దొరికినా కూడా చెప్పు ఎవరు అనేది కూడా దొరకడం కష్టం. కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫేస్ కావాలి గల ఫేస్ ను గుర్తించి నిజంగా ఎక్కడి నుంచి వచ్చాడని కూడా బయట ఉన్న ఎక్కడన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అలాంటి రోడ్ల పైన ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఈ నిందితుడిని పట్టుకునే అవకాశం లభించింది. కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగిసిపోయినట్టు కనిపిస్తుంది. కానీ ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ఓయూ అధికారులు అదేవిధంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఒక ప్రశ్నార్థకం. ఇప్పటికీ ఇలాంటి సంఘటన చాలా జరిగినట్టు కూడా మనం గతంలో చూసినాము. అయితే లేడీస్ హాస్టల్ విషయం ఒకటే కాదు, ఇక్కడ చాలా విషయాలు కూడా ఓయూలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు అధికారులు కానీ ఇతర ప్రభుత్వ పెద్దలు కానీ ఇంతవరకు ముందుకు వచ్చిన దాఖలాలు అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓయూకు సంబంధించిన సమస్యలను కానీ ఎటువంటి సిచ్యువేషన్ కూడా కేర్ చేసిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది, ఓయూ విద్యార్థుల కోసం కానీ అదేవిధంగా ఓయూలో విద్యార్థుల కోసం కల్పించే సౌకర్యాల విషయంలో కూడా అదే సెక్యూరిటీ విషయం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఈ విషయము సీఎం వద్దకు వెళ్ళిందా లేదా లేకపోతే విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళిందా లేదా అనేది కూడా తెలవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ అగంతగూడు లేడీస్ హాస్టల్లో ప్రవేశించడం అనేది ఒక విద్యా వ్యవస్థకు, తెలంగాణ విద్యా వ్యవస్థకు ఒక అవమానకరమని చెప్పుకోవచ్చు. దివ్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేందర్.